అరే అసిస్టెంట్ సార్ నమస్తే సార్. రా సార్ సీన్స్ రెడీగా ఉన్నాయా? అన్ని రెడీగా ఉన్నాయి సార్. ప్రొడ్యూసర్ రెడీ సార్ ప్రొడ్యూసర్ గారు రండి సార్. ఈడి ప్రొడ్యూసరా? అవును సార్. ఒరే పాత బస్తీలో పెళ్లికి కవాలి వాయించే వాళ్ళు ఉన్నాడు, ఈడి ప్రొడ్యూసర్ ఏంట్రా? మనం కథ చెప్పేటప్పుడు మంచి ప్రొడ్యూసర్ ఎంచుకోవాలి. ఆడు ఎలా ఉన్నాడు చూడు, అవుటర్ రింగ్ రోడ్ లో టైర్లకు పంచర్ వేసే వాళ్ళ ఉన్నాడు. హీరోని మీరు సెలెక్ట్ చేశారు కదా? మా ఫ్రెండేనండి. ఇలా ఫ్రెండ్లని, కొడుకుల్ని, మానమావల్ని, బామ్మర్దులు పెట్టుకుంటే ఎప్పుడు సార్ కొత్త హీరోలు వస్తారు? అతను టాలెంట్ ఉందండి, మీరు ఒకసారి అంత చూడండి ఒకసారి. సరే పిలిపే డైరెక్టర్ గారు హీరో వచ్చాడు. ఈడే బొగ్గులు పోయిలో ఊతే గొట్ట ఉంటది, ఎప్పుడైనా చూసారా? ఈడి హీరో ఏంట్రా? సార్ అతనికి ఫ్లాష్ బ్యాక్ ఉందండి. ఈడే కలర్ బ్లాక్ అనుకున్నా, ఈడికి ఫ్లాష్ కూడా ఉందా? హీరోయిన్ కింద ఎవరు బుక్ చేసావు? సార్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారని. రేష్మి గారు హీరోయిన్ గా ఉన్నారా లేరా? అవును సార్, కానీ ఆమె డేట్ ఖాళీ లేవు సార్. బిజీ ఆర్టిస్ట్ అలాగే ఉంటారా? ఎవరిని బుక్ చేస్తున్నా? సార్ శ్రీముఖి గారు ఖాళీగా ఉన్నారు సార్. శివుడు ముక్కేసుకొని చపాతీ పిండిని ముద్ద చేసి గోడ పెట్టి కొట్టి అలా ఉంటుంది ఆ శ్రీముఖియా? సార్ అది కాదు సార్, ఆవిడ నవరసాలని అద్భుతంగా పండిస్తుంది సార్. అరే ముందు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి రసం చేసి పెట్టమని, తర్వాత నవరసాలు పండిద్ది. సార్ కొత్త హీరోయిన్ సార్. అమ్మాయినా? అవును సార్. రామ్మా తొందరరా. హలో నీలంబర్. హలో నీలంబర్ మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుతా అంటే రే నా మాట వినరా రే. ఆయన హైలీ టాలెంటెడ్ డైరెక్టర్. అయితే ఎవరికి రా? అరే నీ కళ పండే రోజు వచ్చింది. హలో నీకోసం నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. నీకు బల్బు ఒంట్లో ఉంటదేమో, నాకు వైఫై లో చుట్టూ తిరుగుతూనే ఉంటది. ఏదో డిస్కషన్ నాకు అనవసరం, షార్ట్ లాగా వెళ్దా. హీరోయిన్ లేరు? నువ్వు యుఎస్ నుంచి వచ్చావు, అమ్మాయి ఇలా వచ్చింది చూసు. హాయ్ డార్లింగ్, నిన్ను చూసినప్పటి నుంచి నేను మర్చిపోయా. మెల్లిగా నిన్ను చూడగానే నేను మర్చిపోయా, నీకోసం వచ్చా. షార్ట్ లోకి వెళ్ళిపోతాం. రే జోష్ తో వచ్చి. ఇందులో జోష్ ఎవరు? జోష్ ఎక్కడా అంటే నేను ముందు వస్తే వాడు తర్వాత వస్తాడా? హీరో వాడా నేనా? ఐ వాంట్ జోష్. భాస్కర్ ఇవ్వాల్సింది ఇచ్చేయి. జోష్ అంటే కొంచెం హుషారుగా చేయమని. కంటిన్యూ. రెడీయా? రెడీ. డైలాగ్ గుర్తుందని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారండి? రెడీ? రెడీ. క్లాప్. యాక్షన్. చెప్పండి. డైలాగ్ గుర్తుందా అని అడిగాను, అందుకే. మర్చిపోయాడా? నేను మామూలుగా కొట్టను, నీకోసమే యుఎస్ నుంచి వచ్చా. అదే ఒకే ఒక డైలాగ్. ఇంకోసారి చెప్పండి. రెడీ యాక్షన్. వాడు అలా అంత గట్టి కొడుతుంటాడు. ఎలా చేస్తావా లగాల? నేను లేదు డైరెక్టర్. రెడీ క్లాప్ యాక్షన్. నీకోసం మెచ్చా, నీతోనే వచ్చా, రావేనా? రెడీ వన్ మోర్ యాక్షన్. నీకోసం మెచ్చా, నిన్నే అచ్చా, రావే వచ్చా. బాబు ఆడియో సాంగ్ రెడీ చేయండి. ఇప్పుడు ఏంటంటే మంచి సాంగ్, చాలా ట్రెండీ సాంగ్ ఇది. ఓకే కదా? బాగా ప్రాక్టీస్ చేసి వచ్చారు ఇంటి దగ్గర. అమ్మా నువ్వు రెడీ కదా? రెడీ. ఆ మ్యూజిక్ యాక్షన్. Music, okay, move it, okay, slowly. డాన్స్ చేయరంటే ఎక్సర్సైజ్ చేస్తున్నావా? నువ్వు కేబిఆర్ పార్క్ వచ్చావు, సినిమా సెట్ లోకి వచ్చారా? 20 సంవత్సరాలు తిరిగిన ఇండస్ట్రీలో అంటే వెళ్ళిపోతావు ఫ్లోర్ అవతలకి. రెడీ 1 2 3 యాక్షన్. డాన్స్ అని కంపోజ్ చేసావు. నెక్స్ట్ అద్భుతమైన డైలాగ్. నాకు డిస్టర్బెన్స్ అవుతుంది నవ్వుతుంటేనా. నెక్స్ట్ ఏంటంటే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చి, రాజేష్ మా అమ్మ నాన్నని ఆ దుర్మార్గులు చంపేశారని ఏడుస్తుంది. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఆ నా కొడుకులు నరికి ఆ రక్తంతో నీకు రక్త తర్పణం పెడతానన్నది. ఓకే టేక్. ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళు. ఆ నా కొడుకుల్ని నరికి రక్త తర్పణం పెడతా పో. రాజేష్ ఆ దుర్మార్గులు మా అమ్మ మా నాన్నని అతి కిరాతకంగా చంపేశారు. రాజేష్ ఎక్కడ చూస్తున్నాడే?
ఏం చేస్తున్నారా? మొహం చూడట్లేదు, ఎక్కడో చూస్తున్నా. రాజేష్ అతి కిరాతకంగా దుర్మార్గులు మా అమ్మ నాన్నని చంపేశారు. ఏం చేస్తున్నావురా? చూస్తున్నాడు. నువ్వు ఫీల్ అవ్వరా? ఫీల్ అవ్వు. అమ్మా నాన్నని చంపారంటే ఆ ఎమోషన్ అంతా ఏది? అంటే అమ్మాయి దగ్గరికి వస్తే ఫీల్ అయ్యేలా అవుతుండే, నాకు అర్థం కాదు. ఒరే 20 సంవత్సరాలు పని లేకుండా గదిలో ఉన్నాగా ఒక్కసారి టచ్ చేసరికి ఆ ఫీలింగ్ వస్తుంది నీకు. కెమెరా ఇటే చూడు, అటు చూడొద్దు. యాక్షన్. రాజేష్ ఆ దుర్మార్గులు అతి కిరాతకంగా మా అమ్మ నాన్నని చంపేశారు. నువ్వేం బాధపడదు, వాడిని చంపి వాని రక్తాన్ని నీ కుర్లకు రుద్దుతా. సరే, వచ్చిన దాంతో అడ్జస్ట్ అయిపోతాం, మనం ఏం చేయలేం. డబ్బింగ్ లో మేనేజ్ చేసుకోవచ్చు. భయ ఇప్పుడు ఏంటంటే చేది హీరోయిన్ ని వేరే ట్రైన్ లో తీసుకుపోతున్నారు. మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి. నేను చేయనిది. ఎందుకు చేయలేవు? అంత పెద్ద ట్రైన్ ని ఈ చేతులు ఎలా క్యాచ్ చేయాలి? ఏదో పంచి లేకు క్యాచ్ చేయడం అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడం. ఎవరా నీకు దగ్గరికి ఆయన ఒక విషయం చెప్పాలి. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను కదా, ఆ ఎమోషన్ లో కొద్ది చెమటలు లాంటి వచ్చేస్తాయి కదా, నేను చేయలేను. న్యాచురల్ ఈ ఎఫెక్ట్ సరిపోద్దా చెమట్లకి? చేస్తావు? ఈ ఎఫెక్ట్ సరిపోద్దా? అద్భుతంగా చేస్తారు. సుధాకర్ సల్లో ఆడింది పో. కెమెరా రోలింగ్ యాక్షన్. పరిగెడుతున్న ట్రైన్ వెనకాల. ఓకే, ఇదే ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి పరిగెత్తరంటే ఆ బొక్కలోకి ఎందుకు వెళ్ళు? నువ్వు పరిగెత్తి హీరోయిన్ చూస్తుంది ట్రైన్ లోంచి నిన్ను. ఇందులో ఉంది హీరోయిన్ ఇందులో ఉంది. రెడీ యాక్షన్. పట్టాల మీద ఎవడైనా పచ్చడేశాడు ఆపుతావా? క్లైమాక్స్ కి వెళ్ళిపోతాం. ప్రొడ్యూసర్ గారు ఇలాంటి ఎదవతో నేను సినిమా చేయాలి. బాబు రాను పాపం. ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? నేను చాలా రోజులైంది సార్. తండ్రి క్యారెక్టర్ మీరు చాలా బాగా చేస్తారు. పిచ్చి పిచ్చి సార్. తండ్రి క్యారెక్టర్ ఏదో డైరెక్టర్ గారు ముచ్చట పడి తండ్రి క్యారెక్టర్ ఇచ్చాడు. దానికి తండ్రి క్యారెక్టర్ అని పర్మిట్ ఫిక్స్ అయిపోతారా? ఆ ముసలాలను పెట్టొచ్చుగా, ఆ ముసల్దాన్ని పెట్టొచ్చుగా. నీకు పగిలిపోతే చెప్తున్నా నేను. ముసలాలతో మాట్లాడ అంతే. ఏంట్రా నీ ప్రాబ్లం? సార్ నాకు ఎంగి క్యారెక్టర్ ఇవ్వండి సార్. ఆ బొక్క మహారాజ్ గారికి ఇచ్చారు, నాకు ఇవ్వండి సార్. ప్రస్తుతానికి ఇచ్చిన క్యారెక్టర్ చేయి. ఓకే బాబు, సీమ ప్రజలు నీ కోసం ఎదురు చూస్తున్నారు బాబు. ఇది నాకు. నువ్వు రావాలి బాబు. ఓకే ఓకే. నువ్వేం చేసా? వస్తాను పెదనాన్న, రేపే బయలుదేరుతున్నా. సీమ ప్రజలు నీ కోసం వస్తాను పెదనాన్న. ఆడు డైలాగ్ పూర్తిగా చెప్పాడా? సీమ ప్రజలు నీ కోసం ఎదురు చేస్తున్నారు బిడ్డ. వాళ్ళ కోసం గంట చెప్పరా. ఈ సీన్ అయిపోతే క్లైమాక్స్ సినిమా అయిపోద్ది. నువ్వు హెలికాప్టర్ లో సీమలో అడుగు పెడుతున్నావు. సీమ ప్రజలందరూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు నీ ముఖంలో నుంచి బాధ, ఆనందం. వాళ్ళు ఇన్ని రోజులు మిస్ అయిన బాధ, ఇన్ని రోజుల తర్వాత చూసానన్న ఆనందం. ఈ షార్ట్ సినిమా 100 days తీసుకెళ్ళి ఎక్కండి. రెడీగా ఉంది హెలికాప్టర్. కనబడతలేదబ్బా, అక్కడ లైట్ లేదు. బాబు బేబీ అంటే తగిలించండి కింద నుంచి పైకి. 1 2 3 యాక్షన్. పర్స ఏమైనా పడిపోయింది కింద? పర్స పడిపోయిన ఎలా చూస్తుంది? జనాలు రా నీ కోసం 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఫేసుల్లో ఆనందం. ఓకే రెడీ మ్యూజిక్. బొక్క
తొక్కలో నుంచి పాము ఏమైనా వస్తుంది ఏయ్! నీకు నేను వెళ్ళిపోతానే. రేయ్ ఎవరు దించాడు ఇక్కడ చెప్పించి రెడీ కదా రెడీ. మ్యూజిక్ నువ్వు చేస్తావా నేను పైకి రావాలా చేస్తాను. మ్యూజిక్ అందరూ వెళ్ళిపోండి. రే ప్రొడ్యూసర్ సార్ 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 నన్ను దింపండి సార్. ఎవరు దింపడు ఏ సార్ రే 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 సార్ దింపండి సార్. పుణ్యముడు సార్. ఎక్కడం కాదు దిగడం కూడా రావాలి. సార్ రండి సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సూపర్ సార్. హీరో సూపర్. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు